హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ బెల్లంతో మినప సున్నుండలు చేసి చూపించబోతున్నాను. ఈ మినప సున్నుండలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా నచ్చుతుంది. అంత రుచిగా ఉండే ఈ మినప సున్నుండల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలా ఒక కళాయి తీసుకోండి పప్పుని ఫ్రై చేసుకోవడానికి. ఇందులోకి 1 కప్పు వరకు ముందుగా మినపగుళ్ళను వేసుకోండి. ఆ తర్వాత మరొక అరకప్పు మినపగుళ్ళను తీసుకొని మిగిలిన అరకప్పు పొట్టుపప్పుని తీసుకోండి. పొట్టు మినపప్పుని తీసుకొని ఇలా నిండుగా వేసేసుకొని ఈ కప్పు కూడా ఇందులో వేసేసుకోండి. ఇక్కడ మినప సున్నుండలు వచ్చేసి మొత్తం కూడా పొట్టుపప్పుతో కాకుండా 1.5 కప్పు మినపగుళ్ళు, అరకప్పు వచ్చేసి పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఇక్కడ మొత్తం కూడా పొట్టుపప్పు కాకుండా మినపగుళ్ళు అలాగే పొట్టుపప్పు సగం వరకు తీసుకుని చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మంటని చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఒక చిన్న స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకొని మంటని అసలు హై ఫ్లేమ్లో పెట్టకుండా స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఈ మినపగుళ్ళు లోపల వరకు చక్కగా వేగేంత వరకు ఇలా వేయించేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అయితే దోరగా వేగిపోతాయండి. ఇవి చాలా నెమ్మదిగానే ఫ్రై చేశారంటే ఓపిక్గా మంచి వాసనతో ఇలా మంచి కలర్ వస్తాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మినప సున్నుండలు చుట్టిన తర్వాత నోట్లో అంటుకోకుండా ఉండడానికి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం అయితే వేసుకోవాలి. ఈ బియ్యం వేయడం వల్ల రవ్వగా ఉంటుందండి. అలాగే తినేటప్పుడు పంటికి కూడా కొంచెం క్రిస్పీగా తగులుతూ రవ్వగా నోట్లో చుట్టుకోకుండా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఈ వేడికే బియ్యం కూడా వేగిపోతాయి. ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇవి మినపగుళ్ళన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు ఇలా పక్కన పెట్టేసుకోండి. ఒక 5-10 నిమిషాలు అయితే చక్కగా ఆరిపోతాయి. ఇలా పూర్తిగా వేడి తగ్గిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మినపగుళ్ళు మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా సగం వరకు వేసాను నేను. ఇలా వేసిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలు అయితే వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ మినప సుండి పిండిని ఇందులో ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మినపగుళ్ళు కూడా ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పొడినంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మినపగుళ్ళని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం తురుము అయితే వేసుకోవాలి. 2 కప్పుల మినపగుళ్ళకి 2 కప్పుల బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ వచ్చేసి మీరు ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే మరికొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసిన తర్వాత ఈ పిండిలో కలిసేలాగా బెల్లానంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఈ పిండిని కొద్దిగా ఇలా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో బెల్లం అనేది మొత్తం కూడా కలిసిపోవాలి. ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని వేసేసుకోండి. ఇలా పిండి ఒక బౌల్లో వేసిన తర్వాత పిండిని ఒకసారి ఉండలు అనేది లేకుండా ఒకసారి కలిపేసుకోండి. వేడికి ఉండలు చుట్టుకుంటాయండి. అవన్నీ లేకుండా చేసుకొని ఇందులోకి మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి. ఈ కప్పుతో తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ కొలతలండి. 2 కప్పుల మినపగుళ్ళకి 2 కప్పులు బెల్లం, అలాగే 1 కప్పు నెయ్యి వచ్చేసి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్స్ట్రా నెయ్యి కూడా అవసరం ఉండదు. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ నెయ్యి కావాలనుకుంటే మరికొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా నెయ్యి కలిసేలాగా పిండిని కలుపుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపడిందండి. లడ్డూలు కూడా ఈజీగా చుట్టుకోవడానికి వస్తాయి. వీలైనంత గట్టిగా ఇలా లడ్డూల్ని ఒక్కొక్కటిగా చుట్టేసుకోవాలి. చాలా తొందరగా వచ్చేస్తుంది లడ్డు కూడా. చూసారా, ఇలా కరెక్ట్గా మీకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకొని ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇలా సున్నుండలు చుట్టేటప్పుడు నెయ్యిని వేడి చేసుకుని మాత్రమే వేయాలండి. నార్మల్గా అస్సలు వేయకూడదు. వేడి చేసుకుని మాత్రమే నెయ్యిని అయితే వేసేసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్కి నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది. మీకేమైనా కొంచెం పొడిగా అనిపిస్తే నెయ్యిని కొద్దిగా వేడి చేసుకుని వేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోండి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే మినప సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్దీ వేలో ఈ చక్కటి స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రోజు ఒక లడ్డు తిన్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ మినప సున్నుండలని
పూర్తిగా పొట్టుపప్పుతో కూడా చేసేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్లో ఇంకా టేస్టీగా ఉంటాయి. స్వీట్ షాప్లో వందలు పెట్టి కొనకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే స్వీట్ షాప్లో కంటే కూడా చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. తినేటప్పుడు కూడా నోటికి చుట్టుకోకుండా చాలా బాగా వస్తాయి. ఇందులో బియ్యం కూడా వేసాం కాబట్టి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ మినప సున్నుండల రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.